నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపిస్తున్నటువంటి హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ, పొలాలు కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క మొబైల్కు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఈ హౌసు ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌసు. దీనికి ఫ్రంట్లో 20 అడుగుల రోడ్డు ఉంటుంది. ప్లస్ అదేవిధంగా సింగిల్ బెడ్రూము, తూర్పు ఫేస్ కలిగినటువంటి హౌసు. లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫ్లోర్ డిజైను, వుడ్ వర్కు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి చూస్తాము. ఇక స్టార్టింగ్లో చూసినట్లయితే ఫ్రంట్లో వరండాలోకి ఎంటర్ కాగానే లెఫ్ట్లో బాత్రూమ్ అనేది ఉంటుంది. కామన్ బాత్రూమ్ ఇది. ఫ్రంట్లో టైల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక రైట్ సైడ్లో హౌస్ పైకి వెళ్ళడానికి మెట్లు అనేది ఉన్నాయి. మెట్లు కూడా అంతా గ్రానైట్ డిజైన్తో చాలా చక్కగా వేసి ఉన్నారు. వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ వాడారు. డోర్స్, వాకిన్లు టోటల్ అన్నీ కూడా వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వాడారు. ఇక సిట్అవుట్లోకి ఎంటర్ అయినట్లయితే సిట్అవుట్లో పిఓపి డిజైన్ ఇలా ఉంటుంది. లెఫ్ట్లో కిచెను, ఇది దేవుని రూము. దేవుని రూమ్లో టైల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇక రైట్ సైడ్లో కిచెన్లో టైల్స్, కిచెన్ ప్లాట్ఫాము చూడండి చాలా బాగున్నాయి. కబోర్డ్స్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి. సింకు, ట్యాపు, కబోర్డ్స్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఫిట్టింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇక సిట్అవుట్కు హాల్కు మధ్యలో ఒక లైటింగ్ డెకరేషన్ అనేది ఉంది. ఇది హాల్లో టీవీ కబోర్డు ప్లస్ పిఓపి డిజైను చూడండి. టీవీ కబోర్డ్ అంతా కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది చూడండి. వర్క్ అయితే పూర్తి క్వాలిటీతో ఎక్కడైనా కాంప్రమైజ్ కాకుండా చేశారు. ఇక హాల్లోంచి బెడ్రూమ్లోకి ఎంటర్ అయినట్లయితే లెఫ్ట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ పైన స్టోర్ రూమ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది బెడ్రూము. బెడ్రూమ్కు వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది. డ్రిల్తో వెంటిలేషన్ చేస్తున్నారు చూడండి. పైప్ లైన్కు, వెంటిలేషన్కు, ఎయిర్ గాలి కూడా బాగా రావడానికి అంతా కూడా మీకు ఇక్కడ డ్రిల్తో వెంటిలేషన్ డిజైన్ చేస్తున్నారు. ఇది స్క్రోలింగ్ కబోర్డ్స్. బ్యాక్ సైడ్ ఒక అడుగు మనకు ప్లేస్ అయితే ఉంది. అందుకే మీకు వెస్ట్ సైడ్ పడమర వైపున ఒక కిటికీ కూడా పెట్టారు. బెడ్రూమ్లోకి బాగా గాలి రావడానికి, వెంటిలేషన్కు గాలి రావడానికి అంతా. బెడ్రూమ్లో పిఓపి కూడా చూడండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది. చూసినట్లయితే ఇక్కడ ఇల్లంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మొత్తం టోటల్ 1.5 సెంట్ ఉంటుంది ఈ హౌస్ మొత్తం. ఇది తాడిపత్రిలో సాయిలక్ష్మి అపార్ట్మెంట్కు సమీపంలో ఉంటుంది. ఇంకా ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా యొక్క ఆఫీస్ను సంప్రదించినట్లయితే ఈ హౌస్కు సంబంధించినటువంటి కాస్టు ప్లస్ పూర్తి ఇన్ఫర్మేషను ఇలాంటివన్నీ కూడా మేము పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఆఫీస్ అడ్రస్ను సంప్రదించండి. రూమ్ నెంబర్ 35, స్కందాంచి షాపింగ్ మాల్, పాత బస్టాండ్, ముల్లంపూల్ సర్కిల్, తాడిపత్రి. ఇవే కాకుండా మీకు ఏమైనా హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ పలానా ఏరియాలోనే కావాలంటే మా యొక్క ఛానల్లో మీట్ అయినట్లయితే
మీరు అడిగినటువంటి ఏరియాలోనే ప్లేసెస్ కానీ హౌసెస్ కానీ చూపించడం జరుగుతుంది. మీకున్నటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అమ్మించడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఛానల్ని అప్రోచ్ కండి. నమస్తే అండి.